Oh
యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో పచ్చిక గల చోట పరుండ చేసిదివే జీవ జలములు త్రాగనిచ్చితివే పచ్చిక గల చోట పరుండ చేసిదివే జీవ జలములు త్రాగనిచ్చితివే నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా యేసయ్యకు
కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాని జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప లేని క్షణమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప లేని క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను క్షేమ శిఖర
ద్వారా ప్రయోగించబడి వాళ్ళ ద్వారా ఈ కుటుంబం మంచి కుటుంబం, ఈ వ్యక్తి మంచి వ్యక్తి అని వాళ్ళ మనసులో పడింది. నేను ఎవరో కానీ వస్తున్న మందిలో ఎవరికే తెలియదు. నేను నామకార్థంగా సిఎస్ఐ సంఘంలో ఉండేవాడిని. అయినా దేవసేవకులు ఏసన్న గారి మాటలు విని ఆ వాక్యాన్ని నేను అనుసరించి ఆ విధంగా మందిరంలో అడుగు పెట్టేదానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తున్న మినిస్ట్రీలో సంఘంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట నా జీవితంలో నెరవేరింది. ఆ విధంగానే దేవుని కొరకు నేను భయము భక్తి కలిగి ఈ లోకరీతిగా అనేక విషయాల్లో నేను తప్పిపోయి ఉన్నాను. దేవ సేవకులు దేశం ద్వారా నేను రక్షింప పొంది ఈ విధంగా తిరుపతి పట్టణంలో నేను సంఘబద్ధగా నియమించబడినాను. స్థిరంగాను విశ్వాసంతోనూ నా కుటుంబాన్ని నడిపించుకున్నాను. ఈ సంవత్సరము నేను ఏ విధంగా నిలబడతాను, బతుకుతానని నమ్మకం నాకు లేదు. మన దేవ సేవకులు నా కొరకు భారం ఎత్తుకొని ఏ విషయంలో కూడా నువ్వు భయపడద్దు, నీకు ఏం కలుగుదు, ఎటువంటి వ్యాధి అయినా నిన్ను వదిలి వెళ్తుంది అని చెప్పి భారంతో సేవకులు ప్రతిరోజు ప్రార్థన చేసి జరిగింది. ఆ విధంగానే సంఘం అంతా కూడా నా కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు నేను ప్రాణంగా ఉండాలంటే సేవకులు ఒక ప్రార్థన, సంఘం ఒక ప్రార్థన. ఈరోజు నేను బతికి ఉండాలంటే దేవుని ఒక కృపే. నేను బతికున్న కాలం అంతా నా కుటుంబం, నా పిల్లలు ఈ సంఘంలో స్థిరంగాను మా ప్రాణం ఈ లోకం నుంచి వెళ్ళే వరకు బరువు బాధ్యతగా ఉండాలని నా కొరకు, నా కుటుంబం వరకు మీరు అందరూ ప్రార్థన చేయాలా. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు జైపాల్. దేవుని కృప వల్ల నేను 79 నుంచి తిరుగుతూనే ఉన్నాను. 79 తర్వాత 81 దిగి జరిగినప్పుడు నేను అతి భయానక పరిస్థితి. ఎందువల్లంటే ఒక లెక్చరర్ సిగరెట్ కానీ ఏదైనా అడగాలంటే నన్ను అడిగేవాడు. మేము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఉందంటే లోపల అడిగేవాడు. ఆయన నన్ను అడిగేవాడు, సార్ బాగలేదంటే బాగుండేది ఎలా ఇరాకని చెప్పి తాగి అంత భయంకర పరిస్థితి. మా అమ్మ మా నాన్న నేను బాగా చదువుకున్నారని చదువుకోవాలని చెప్పేసి ఇలా చేర్చారు. అయినా నేను ఎవరి కాలంలోనే ఎవరికి తెలియదు నా యొక్క రహస్య జీవితం. అలాంటి సమయంలో భయానక పరిస్థితి ఇవ్వడం, బాగా ఉండకూడదు కానీ ఉన్న పలానా మా నాన్నకి మా అమ్మకి మా నాన్నకి అంత బాగాలేకపోవడం. మేము నలుగురి పిల్లలైతే మా అమ్మ మమ్మల్ని సాధించుకోలేక చాలా ఇబ్బంది పడింది. నేను టీచర్గా సెలెక్ట్ అయిన ఫస్ట్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత చాలా దయానిక పరిస్థితిలో 398 శాలరీ నా శాలరీ. 398 పెట్ట బతకాలంటే మా అన్న నేను చదివిస్తే లేదని చెప్పి వెళ్ళిన తర్వాత 91 పెళ్ళి అయింది. 91 పెళ్ళి అయిన తర్వాత నిర్ణయించుకున్నాను నేను ఒక పర్మనెంట్ టీచర్ పోస్ట్. నేను నా పిల్లలు ఎలాగని నేను బాధపడలేదు, నా పిల్లలైనా బాధపడాలా అనేది ఏమాత్రం నేను మా మిస్సెస్ ఏం నిద్రపోలే చదువుకుంటున్నామంటే దేవుడు చెప్పేవాడు కాదు. నేను ఎక్కడైనా సరే మా పిల్లలు ఒక మున్సిపాలిటీ ఎక్కడ నేనంటే వాళ్ళు చదువుకుంటారని దీంతో రాత్రి 1:30 దాకా చదువుకునేవాడు. టీచర్ ముందుకు పర్మనెంట్ టీచర్. వీళ్ళకి ఎవరికి అర్థమయ్యేది కాదు, ఎందుకు చదువుకుంటారు. మా మిస్సెస్ ఎన్నోసార్లు అడిగేది, నిద్రపోలేదా నిద్రపడి చెప్పేవాడు కాదు. కానీ దేవతరంలో నోటిఫికేషన్ పడింది. గ్రూప్ 4 నోటిఫికేషన్ పడినప్పుడు 600 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. 12 పోస్టులు 600 మంది రాస్తున్నారు, 12 పోస్టులు అనమాట. నేను అప్పుడు అనుకున్నాను, ఒకటి కోచింగ్ పోలేదు, ఒక ఎక్కడ తీసుకోలేదు. నా ఓన్ మెటీరియల్ చదువుకున్న తర్వాత ఆ 12 మందిలో టాప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ నేను టాప్ అనుకున్నాను. అలా ఉన్నప్పుడు నేను ఆర్డర్ పాస్ అయిన తర్వాత కొద్దిగా దేవునికి స్తోత్రం చేస్తున్నాను. గత డిసెంబర్ 12వ తేదీ నేను నొప్పి వచ్చిందనేసి హాస్పిటల్కి వాళ్ళు ఈసీ తీశారు, 4 సార్లు తీశారు, వాళ్ళకి ఏమీ తెలియదు.
తర్వాత ఏదో టోపో తీసుకుంటామని ఆ టోపోలో బ్లడ్ తీస్తే మరి స్ట్రోక్ నీకు, నువ్వు ఇమీడియట్లీ అడ్మిట్ అవ్వాలి ఐసీలో. లేదయ్యా నేను శనివారం వెళ్ళాను, నేను ఆదివారం చర్చి చూసుకొని సోమవారం వస్తానంటే ఏమైనా జరిగిందంటే నీ ఇష్టమే అనేసి డాక్టర్ చెప్పారు. అప్పటికప్పటికే పెద్ద పాప కూడా నాతో ఉన్నది. అప్పటికప్పుడు ఐసీలు తీసుకుని పోయేసి వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయాలి, మీరు వెళ్ళండి అని పంపించేశారు. తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. మళ్ళీ ఆదివారం నైట్ డాక్టర్ తెల్లంతా వచ్చి డాక్టర్ మారిగా అయింది, ఇమీడియట్గా చేసేయాలి ఆపరేషను అనేసి డాక్టర్ చెప్పారు. లేదంటే మీరు చేసుకోవాలంటే బెంగళూరు లేదా చెన్నైలో మీరు చేసుకోండి, మేము సీడీ ఇచ్చేస్తాను. సరే మనం వాళ్ళకి ఎక్కడా తెలియదు కదా, దేవా నీవేనేసి సరే అన్న ఆదివారం వచ్చి ప్రార్థన చేశారు. సరే పండుకుందా తెలుసు నాకు, పండుకున్నా అంటే ఏసయ్య హస్తం అంటే తల మీద కిందకి వచ్చి ఇదైంది, అదా తెలుసు. అంతే మళ్ళీ 3:30కి మళ్ళీ బయట తీసుకొచ్చారు చెప్పారు. దేవుని మహాకృప, సేవకుల ప్రార్థన, మీ విశ్వాస ప్రార్థన మరణాన్ని నుండి జీవానికి దాటించాడు. పోయిన సంవత్సరం డిసెంబర్లో 25 నూతన సంవత్సరం అంతా హాస్పిటల్నే 1వ తేదీ మళ్ళీ డిశ్చార్జ్ చేశారు డాక్టర్. దేవుని మహాకృపన ఈరోజు సంవత్సరం రోజులు అవుతుంది. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నా గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం మీకు అందుకు వందనాలు. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెప్పి నా పేరు సుదర్శన్ బాబు, నేను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను. మా స్వస్థలం కడప. నేను జన్మగా క్రైస్తవులు అయినప్పటికీ నామకార్థ క్రైస్తవులుగా జీవించేటువంటి వాళ్ళని. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళడం, పండుగలు చర్చికి వెళ్ళడం కావడం లేదు. నేను తిరుపతికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది. వచ్చినప్పటికీ కూడా మేము నూతన చర్చికి వెళ్ళేవాళ్ళము. చర్చి పక్కనే ఇల్లు కట్టుకునే దేవుడు సహాయం చేశారు. అయినప్పటికీ మేము అవసరం మందికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆరాధనను ఆ యొక్క డ్రమ్ము సౌండ్స్ వింటే నాకు చాలా చిరాకు అనిపించేది. తలుపులన్నీ బిగించేసి కిటికీలు కూడా వేసేసేవాళ్ళము ఆరాధన విని. అలా కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు జరిగేది. తర్వాత దైవ సేవకుల ద్వారా మేము మందిరానికి రావడం జరిగింది. మందిరానికి వచ్చినప్పుడు ఆరాధన క్రమము, ప్రార్థన, దైవ సేవకుల యొక్క ప్రార్థన మమ్మల్ని ఆదరించే విధానం చూసి మేము కూడా మందిరానికి వెళ్ళడం ప్రారంభించాము. మేము వెళ్ళడం చూసి మా బంధువులు కూడా రావడం ప్రారంభించారు. ఈ విధంగా మేము వసన్న మందిరంలో విశ్వాసంగా స్థిరపెట్టుటకు సహాయం చేశారు దయచేసి. అలాగే గత మార్చిలో నా కుమారులకు కరోనా వచ్చినప్పుడు దైవ సేవకులు సంఘమంతా ఎంతో భారంగా ప్రార్థన చేసి మా కొరకు ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. దాన్ని బట్టి స్వస్థత అనుగ్రహించారు దేవుడు. అలాగే సంఘానికి మేము ఒక విశ్వాసంగా స్థిరపడడానికి దేవుడు కృప చూపించి నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమ ఘనత అవకాశం ఇచ్చినందుకు దైవ సేవకులకు మీ అందరికీ నా వందనాలు. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజలనం మరికై రాజాజ్ఞమాచింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు
వందనాలు. మరి దేవుడి సేవకులు కూడా వందనాలు. ఎంతగానో దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆయన ఒక ఆరోగ్యమైన ఎక్కడికి వారికి కాపాడింది దేవుని స్తోత్రం. మరి ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎంతగానో మమ్మల్ని కాపాడాడు. ఈ యొక్క హైదరాబాద్కు మా పాపను తీసుకుపోయినా అక్కడ పోయిన వెంటనే లాక్డౌన్ అయిపోయింది. ఎక్కడ బయట కూడా వచ్చేదానికి లేదు. మరి తిరిగి మరి ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో కాపాడాడు దేవుడు. మేము పాత మందిరంలో ఉంటాము. నా పేరు మార్పమ్మ. మరి మీరంతా కూడా నాకు ప్రార్థన చేయాలి. ఇంతవరకు నేను ఉన్నానంటే మీ ప్రార్థన వల్ల దేవుడి జాగ్రత్తల వల్ల ప్రార్థనలో నేను ఉన్నాను. కానీ నాకు ఎంతగానో ప్రేమించాడు దేవుడు. ఆయన మమ్మల్ని ఆరోగ్యమైన రెక్కల కింద నిలబెట్టాడు. కానీ మాకున్న ఆరోగ్యం మా పిల్లలకి అందరూ కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడాడు దేవుడు. ఇంతవరకు నిలబెట్టాడంటే దేవుడు ఆయన కృపలో మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయంగా ఎంతో నన్ను బలపరిచాడు. ఆ మందిరం చుట్టూ కూడా నేను ఉన్నాను ఇంతవరకు. కాబట్టి నేను దేవుడి స్తోత్రం. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలా. దేవుని సేవకులు కూడా నా కొరకు ప్రార్థన చేయాలి. మరి నా పేరు హిమగిరక్క. నేను తిరుపతి పద్మావతమ్మ గౌరీ నూతన సంఘానికి వెళ్ళేదాన్ని. అక్కడ నా క్రైస్తవ జీవితము మంచి పునాది మీద, అంటే ఒక విశ్వాసం అనే పునాది మీద నిర్మించబడింది. కానీ పరిశుద్ధతలో కట్టబడలేదు. అయితే అప్పుడు నా వివాహం జరిగింది. అప్పుడు బాబు పుట్టే టైంలో అన్న వచ్చి, మీకు నెక్స్ట్ ఇయర్ నేను వస్తానమ్మా మళ్ళీ తిరుపతికి, అప్పుడు నువ్వు కొడుకుని ఎత్తుకొని నాకు ఎదురుగా వస్తావని చెప్పాను. నేను ఆ మాట నమ్మలేదు. 2 times నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి 2 times నేను స్కానింగ్ తీసుకున్నప్పుడు 2 times నాకు పాప అని చెప్పారు. అయితే కానీ చూసినప్పుడు డెలివరీ అయినప్పుడు బాబు పుట్టాడు. చాలా ఆశ్చర్యం వేసింది. మరి దేవ సేవకుల మాట ఆ విధంగా దేవుడు నెరవేర్చి అందుబట్టే కాదు కానీ యేసన్న గారి యొక్క ప్రేమను బట్టి ఆయన మా మీద చూపించినటువంటి ఆ ప్రేమ ద్వారా మేము రక్షించబడ్డాము. మరి ఒక పరిశుద్ధుల యొక్క సహవాసంలోకి రావడం జరిగింది. మరి ఆనాటి 95 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము ఈ మందిరంని విడిచిపెట్టక, మరి సహవాసాన్ని విడిచిపెట్టక, మరి మా కుటుంబం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునేది. ఈ సంఘం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ వస్తుందో అంచెలంచెలుగా, అదేవిధంగా మా కుటుంబం కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇటువంటి సహవాసాన్ని మాకు ఇచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అది కాక లాస్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ రావడం కూడా జరిగింది. మరి అనేక సార్లు ప్రాణాపాయ స్థితిలో కూడా, మరి అనేకమంది ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో మరి ఆయన తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నాడు. మరి ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క ప్రేమకు, ఆయన యొక్క కృపకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నకు కూడా, సాగర్ అన్నకు కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవునికి వందనాలు స్తోత్రాలు. సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే.
నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, సుగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు హుల్దారాణి. నేను 2000 సంవత్సరంలో ఈ పరిచర్యలో అడుగుపెట్టాను. 2000 సంవత్సరంలో ఇదే కొత్త సంవత్సరపు ఆరాధనలో నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అనే వాగ్దానం ఆ సంవత్సరం యేసయ్య మినిస్ట్రీ కొరకు అనుగ్రహించి అందరికి చెప్పారు. ఆ వాగ్దానాన్ని నేను పట్టుకొని, ప్రభువా నా జీవితంలో సిగ్గుపడనియొద్దు, నా జీవితం పట్ల మీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయో నెరవేర్చండి, సేవ చేయాలనే ఆశ ఉంది అని యేసయ్య గారిని నేను అడిగి ఈ పరిచర్యలోకి రావడం జరిగింది. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండే కృప దేవుడు అనుగ్రహించాడు. అది కేవలం నన్ను బట్టి కాదు, నా భక్తిని బట్టి కానే కాదు, కానీ దేవుని ఉచితమైన కృప ద్వారా ఈ మందిరావరణంలో దేవుని ఇంట్లో నేనున్నాను. అది దేవుని కృప మాత్రమే. అయితే నేను ఇక్కడికి వచ్చిన రోజుల్లో చాలా దుఃఖపడుతూ వచ్చాను, భయపడ్డాను కూడా. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇప్పుడు నేను బాగా ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు బాగా 3 గంటల వరకు 3:30 వరకు బాగా ప్రార్థన చేసి నేను బైబిల్ తీసుకొని చదువుకున్నాను. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడారు. సియోను గురించి మాట్లాడుతూ, దాని బురుజులను లెక్కించండి, దాని ప్రాకారాలను చూడండి, దాని చుట్టూ తిరిగి సంచరించండి అని చెప్పుకుంటూ వస్తూ, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు అనే మాట నన్ను ఇక ముందుకు వెళ్ళనివ్వలేదు. ఆ వాక్యం ద్వారా నేను ఆ మాట చదవగానే నా బైబిల్లో కూడా నేను రాసుకున్నాను, ప్రభువా నన్ను మరణం వరకు నువ్వు నడిపించండి, నా చేయి పట్టుకోండి అని. ప్రభువా నా చేయి ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సరం రోజులు కూడా కాపాడుతూ వచ్చారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు కూడా మమ్మల్ని ఇంటికి చేర్చుకున్నారు, సేవకులని ఆతిథ్యం ఇచ్చారు, ప్రేమించారు. అందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఉన్నతమైన పరిచర్య చేయడానికి, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండటానికి దేవుడు నా కృపను అనుగ్రహించేటట్లుగా ప్రతి క్షణం మీరు మా కొరకు ప్రార్థన చేయాలని కృతజ్ఞతాపూర్వకంగా మీ అందరినీ విన్నవించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకులందరూ కూడా నా వందనాలు. మరి నా పాస్టర్ జాను, నేను ప్రస్తుతం శ్రీకాళహస్తిలో దేవుని పరిచర్యలో కుటుంబంతో కొనసాగించబడుతున్నాను. యేసన్న గారి ద్వారా ఆయన చెప్పేటువంటి వాక్యాలను బట్టి, ఆయన చెప్పే ఉపదేశాలను బట్టి మరి ఆ మాటలు విని రక్షింపబడి మరి ఒక నామకర్త సంఘంలో ఉంటున్నటువంటి నన్ను దేవుడు ప్రత్యేకపరిచి ఈ హోసన సహవాసంలో నడిపించిన తర్వాత ఆ విధంగా పాస్టర్లో అనేక ఉపదేశాలు చెబుతూ ఉన్నప్పుడు, వాళ్ళకు పరిచర్య చేసుకుంటూ వాళ్ళతో నడిపించబడుతున్నప్పుడు తర్వాత 2008వ సంవత్సరంలో సేవా పరిచర్యలో అడుగుపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి కూడా దేవుడు ఈ పరిచర్యలో ఈ 14 సంవత్సరాలు కాపాడుకుంటూ ఈ పరిచర్యలో అనేక సమస్యలు, శోధనలు వచ్చినా కూడా ఆయా ప్రాంతాల్లో ప్రభు నడిపించుకుంటూ తీసుకుని వచ్చారు. ప్రాముఖ్యంగా ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీ విచారం కొట్టివేసి మీకు ఆనందం కలుగు చేస్తానని ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి ఏప్రిల్ మాసం 28వ తేదీన నాకు కరోనా వచ్చింది. తదుపరి కుటుంబం అంతటా కూడా కరోనా వచ్చింది. చాలా ఇబ్బంది పడుతూ చాలా
మరి కలవరాలతో కన్నీరుతో ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి మరి ఆ భయంకరమైనటువంటి అపాయం నుంచి దేవుడు తప్పించి హాస్పిటల్కి వెళ్ళకుండానే మరి 1 నెల రోజులు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచి ఆ మరణ పంచుల నుంచి విడిపించారు. డిసెంబర్ 19వ తేదీ కూడా అద్భుతంగా మరి మందిర ప్రారంభోత్సవం కూడా జరిగింది. మరి సేవకుల ప్రార్థన సాగరన్న మరి హొల్దక్క వీళ్ళంతా ప్రార్థించి బ్రాంచి సేవకులు కూడా ఎంతో ప్రోత్సహించి మీ అందరూ కూడా ఆయా సందర్భాల్లో మరి ఆయా సంఘాల్లో కూడా వచ్చి వాక్యం చెప్పేటప్పుడు మీకు కూడా చెప్పాను ప్రార్థించమని. మీ అందరి ప్రార్థన ఫలితంగా ఇంకా మరి రానున్న కాలంలో కూడా కుటుంబంతో ఆశీర్వాదకరంగా సేవలు కొనసాగాలని మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ సాక్ష్యం ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు తిమోతి, గిద్దలూరు ప్రాంతం నుండి సేవకు రావడం జరిగింది. సేవకు వచ్చిన దినం మొదలుకొని కూడా దేవుని మహాకృపను బట్టి సేవలో ఆయన అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు. దేవుని కృపను బట్టి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు మరి సేవలు ఎదురైనప్పుడు కూడా, ఒక పెద్ద సమస్య ఎదురైనప్పుడు కూడా దేవుడు ఆ సమస్య నుండి ప్రభు విడిపించారు. మరో కరోనా టైంలో కూడా ఎన్నో ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా ప్రభు వాటన్నిటిలో నుండి విడిపించి ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం విచారము కొట్టివేసి ఆనందాన్ని కలగచేస్తానన్న వాగ్దానం దేవుడు అక్షరాల నా పట్ల దేవుడి సంవత్సరం నెరవేర్చి అతనికి మరి ఇంతమంది పేరు రావడానికి దేవుడు మహాకృప ఆయన కనికరం బట్టి ప్రాంతానికి తీసుకుని వచ్చారు. ఈ ప్రాంతంలో అతని ప్రాంతంలో దేవుడు బలపరిచి వాళ్ళకు దగ్గరగా మీరు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. దేవుని కృపను బట్టి మరి మీరు వరకు ఆయన కాపాడుతూ వచ్చారు. అందులో బట్టి ప్రభు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈ సాక్ష్యం గురిస్తున్నాను. మేము 3 పిల్లలము అలా కుటుంబంతో సేవా పరిచయం చేస్తూ ఉన్నాము. మా కొరకు ఈ సేవలో అంతం వరకు, ప్రభు యొక్క రాకడ వరకు ఈ సేవలో నిలిచి దేవుని యొక్క సాక్షిగా జీవించినట్లుగా యొక్క మనసుతో ప్రార్థించాలని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సమయం చాలా వేగంగా పరిగెడతానే ఉంది. సమయం చాలా విలువైనది కనుక పాత సంవత్సరం ముగించుకునే సమయం ఆసనమైంది. దానికి ముందు ఏనుగుంట విశ్వాసులు ఒక చరణం ఒక పల్లవి పాడుతారు. ఆ తరువాత స్తుతి పాత్రుడా నా యేసయ్యా, వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో, నీ వాక్యమే నా పరవశమో, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారమో, దీపము, పాదములకు
స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడి వాయిద్యాలు వాయించి మీ నామాన్ని కనపరచడానికి మీరు సహాయం చేశారు. అందులో బట్టి మీకు స్తోత్రము నాయన. సజీవ సాక్షుల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు. అందులో బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీ దాసులు మీ పక్షంగా నిలబడుతూ ఉండగా ప్రభువా శ్రేష్టమైన నీ మాటలు ప్రభువా మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా అమూల్యమైన మీ మాటల ద్వారా నా తండ్రి ఈ సంవత్సరపు వాగ్దానాన్ని మీరు అందించి ఉన్నారు. ఆ వాగ్దానంలో ఉన్న అనుభవాలను మాకు నేర్పించి నా తండ్రి ప్రభు మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఈ మాటల ద్వారా బలపరచబడడానికి సహాయం చేయండి. ప్రతి వారికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు కలగచేసి మిగిలిన సమయం అంతటిని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ స్తోత్రం ఈ సమయంలో ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వాక్యం. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేసేదను. విచారము కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేసే దేవుడు మన దేవుడు. నా దేవుని దైవ జనాంగమా, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడు మనల్ని సంవత్సరం అంతా కాపాడి, దేవుడు సంవత్సరం అంతా ఈ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ప్రతిదినం మనం ధ్యానించుకుంటూ, మనము చదువుకుంటూ, మనము దేవుని వాగ్దానం మీద చేయించుకొని ప్రార్థన చేసుకొని దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని ప్రజలముగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవాతి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వాగ్దానములు చేసిన యేసయ్య వాగ్దానాన్ని అక్షరాల మన జీవితంలో నెరవేరుస్తాడు. మాట ఇచ్చే దేవుడు, వాగ్దానాలు ఇచ్చే దేవుడు ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. మాట ఇస్తున్న దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. ఇదిగో ఈ రాత్రి శుభవేళ వాగ్దానం నెరవేర్చబడింది కనుకనే వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటూ వాగ్దానాలు ఇస్తున్న దేవుని సన్నిధిలోకి మనం వచ్చాము. మరి ఈ సంవత్సరంలో దేవుడు మనకు ఈ వాగ్దానం నెరవేర్చారని కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని మందిరంలోకి మనం వచ్చాం. కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని స్తుతిస్తున్నాము. నా దేవుని ప్రియులారా, దేవుడు నిశ్చయముగా ప్రతి వాగ్దానం నెరవేర్చిన దేవుడు మరి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ప్రజలు ఎలా జీవిస్తారంటే సంతోషంగా బ్రతుకుతారు, సమృద్ధిని అనుభవిస్తారు, సకల ఆశీర్వాదాలని పొందుతారు. ప్రతి విషయంలో విచారము వచ్చిన వెంటనే ఆ విచారాన్ని దేవుడు కొట్టివేసేస్తున్నాడు. విచారముతో మనం దుఃఖించకుండా, విచారములతో బాధపడకుండా దేవుని ప్రజలైన మనము ఈ దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గాలు నడిపించబడుతున్న మనము విచారముతో దిగులు పడితే దేవుని ప్రజలు దిగులు పడకూడదని, ఇబ్బందులు పాలవ్వకూడదని, కన్నీరు విడవకూడదని దేవుడు ముందుగానే తన ప్రజలకు దైవ సేవకుల ద్వారా వాగ్దానాన్ని అందించి వాగ్దానాలు వారి జీవితంలో వాగ్దానాల వర్షం కుమ్మరించి దేవుడు తన వాగ్దానం తన ప్రజలందరి పట్ల వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాలు నెరవేరుస్తూ దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. విచారాలు అనేది రకరకాలుగా విచారాలు వస్తూనే ఉంటాయి. విచారము ప్రతి ఒక్కొక్క విషయంలో, ప్రతి ఒక్కొక్క దాంట్లో విచారాలు వస్తూ ఉంటాయి, విచారాలు కలుగుతూ ఉంటాయి, విచారాలు వస్తూ ఉంటాయి. ఒక్క విచారం కాదు, 10 విచారాలు కాదు, ఎన్నెన్నో విచారాలు వస్తుంటాయి.
నా అంతరంగమందు ఎన్నో విచారములని భక్తుడైన దావీదు అంటాడు. మరి ఎన్ని విచారములు వచ్చినా, ఎన్ని విచారములు ఎదురుపడినా, ఎన్ని విచారములతో దిగులు చెందుతున్నా, మరి కొంతమంది వాగ్దానం మాకు నెరవేర్చలేదు అంటారు. వాగ్దానాలు కొంతమంది స్వతంత్రించుకోలేకపోతారు. వాగ్దానాలు కొందరి జీవితాల్లో నెరవేర్చలేకపోతే విచారముతోనే ఉంటారు. గనుక నా దిని ప్రియులారా, ఈ రోజున ఇంకా సమయం ఉంది. కృతజ్ఞతతో దేవుడు విచారము కొట్టివేసి ఆనందముతో నింపి తన జనులందరినీ దేవుని మందిరంలో ఆనందింప చెయ్యనుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు కొట్టివేయబడతాయి? ఎప్పుడు దేవుడు హృదయంలోకి ఆనందాన్ని కలుగు చేస్తాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడంటే మొదటి మాట చదువుకుందాం. ఎస్తేరు పుస్తకం 8వ అధ్యాయము 16వ వాక్యం. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. చాలు. సంతుష్టియు ఘనతను కలిగెను. యూదులకు క్షేమమును ఆనందమును సంతోషమును కలిగెను. సందర్భం ఏమిటంటే యూదులందరూ విచారముతో, తమ హృదయాలలో విచారముతో ఉన్నారు. యూదులకు వ్యతిరేకంగా శాసనం వచ్చింది. యూదుల యొక్క వంశం ఉండకూడదని, యూదులు బ్రతకకూడదని. ఏదేమైనా యూదులు క్షేమంగా లేని పరిస్థితిలో యూదుల యొక్క హృదయం, యూదులు ఎవరంటే దేవుణ్ణి స్తుతించువారు, దేవుణ్ణి ఆరాధించువారు, యూదా ప్రజలు. యూదులకి క్షేమం లేకుండా, ఘనత లేకుండా, సంతృష్టి లేకుండా, ఆనందం లేకుండా వాళ్ళ హృదయము విచారముతో నింపబడింది. వారి హృదయం విచారంతో నింపబడిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయుచున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ సమయంలో, ఆ సందర్భంలో మొర్దెకై, ఎస్తేరు, యూదులు ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. యూదులకు క్షేమం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు, సంతృష్టి లేనప్పుడు, క్షేమం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు చేయవలసిన చక్కటి పని ఏంటి? చక్కటి లక్షణం ఏంటంటే ప్రార్థించాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థించే తన ప్రజలు, ఒకవైపు మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు, ఒకవైపు అంతఃపురంలో ఎస్తేరు ప్రార్థన చేస్తుంది. యూదులందరినీ మొర్దెకై సమకూర్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నదేన్ ప్రియులారా, నీ అంతరంగములో విచారములు కొట్టివేయబడాలి. అంతరంగములో ఉన్న ప్రతి విచారములు, ఎన్ని విచారాలైనా ఇవన్నీ కొట్టివేయబడాలి. దేవుడు కొట్టేసేస్తాడు. దేవుడు కొట్టివేసిన వెంటనే ఆనందాన్ని ఎప్పుడు కుమ్మరిస్తాడంటే మనం ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు. దేవుని దృష్టికి మనమందరము, మొర్దెకై నడిపించే నాయకుడు ఎస్తేరు, యూదులు దేవుని ప్రజలు. ఇప్పుడు యూదులు ప్రార్థన చేస్తున్నారు, ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, మొర్దెకై ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఆకాశం అంటింది, పరలోకం చేరింది. ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన ఆలకించిన వెంటనే, ప్రార్థన ద్వారా అద్భుతం జరిగిన వెంటనే తమ విచారములు కొట్టివేయబడ్డాయి. వారందరికీ సంతృష్టి కలిగింది. వాగ్దానాలు, కొంతమంది వాగ్దానం కొందరు నెరవేర్చుకోలేదని దిగులు చెందుతూ ఉంటారు, బాధపడుతుంటారు. మరొకసారి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోండి, తీర్మానాలు చేసుకోండి. ఇక మీదట రానున్న సంవత్సరంలో ప్రార్థన చేసుకొని, ప్రార్థనతోనే మనం ప్రారంభించబడతాం. కనుక నీవు నీ జీవితంలో వాగ్దానం ఎప్పుడు నెరవేర్చుకుంటావు, ఎప్పుడు స్వతంత్రించుకుంటావు అంటే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు. సాధ్యం కానిది దేవుడు సాధ్యపరిచారు. కనుక మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో వాగ్దానాలు మనం నెరవేర్చుకోవాలంటే ఉపవసించి దేవుణ్ణి అడిగి, దేవుని పాదాల దగ్గర కూర్చొని, తమ ఇళ్లలో, మీ కుటుంబాల్లో, దేవుని సన్నిధిలో, మీ కుటుంబాల్లో అంతము వరకు, ప్రభు రాకడ పర్యంత వరకు ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా మీరు వాగ్దానాలు పొందుకుంటే విచారములు దేవుడు కొట్టివేసి
ఆనందంతో మన హృదయాన్ని నింపి ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. హల్లెలూయా. రెండో మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వాక్యం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నది. ఏవి ఆనందం కలుగు చేయుచున్నవి అంటే దేవుని మాటలు, దేవుని యొక్క మాటలు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా ఒక్కోసారి దేవుడు మాట్లాడతాడు, ఒక్కోసారి దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. దైవ సేవకుల నోట దైవ వాక్కులు దేవుడు పెడతాడు. దైవ సేవకులు మాట్లాడతారు, దేవుడు మాట్లాడతారు. ఈ మాటలే మన జీవితాలకు ఆనందము కలుగు చేస్తాయి. ఏం చేసుకుంటారు? ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మీరు కొత్త వాగ్దానం మాకు అందించండి, మీ సేవకుల నోట వాగ్దానాన్ని పెట్టి మాకు వాగ్దానం వినిపించడని ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటారు. ఆల్మోస్ట్ మనం అందరం దేవుని పిల్లలం కనుక బయలుదేరి వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటాం. మరి ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనం దేవుని మాటలు వింటున్నప్పుడు ఆనందం కలగాలి. ఆనందము కలిగితే ఇక మన జీవితం సంబరముతో అంబరాలు అంటేటట్లు ప్రభు ఉన్నతమైన మార్గాల్లో ఉన్నతమైన శిఖరాలు మనల్ని ఎక్కించి దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. కనుక నాదేం పిల్లరా, ఇగో ఈ సమయంలో, ఈ రాత్రి శుభవేళ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నీ మాటలు నాకు ఆనందము కలుగు చేస్తాయి. నీవు నాకు పేరు పెడతావు. నేను నీ బిడ్డనని, నేను నీ సొత్తుగా మార్చబడ్డానని, నేను మీ పిల్లలమని దేవుడు మనకు ఒక పేరు పెట్టించాడు. ఆ పేరు పెట్టిన తర్వాత మరలా అదేం పిల్లరా, నీ మాటలు నాకు దొరకగా నీ మాటలు నాకు ఆనందం కలుగు చేశాను. ఆయన మాటలు ఆనందం కలుగు చేస్తాయి. ఆయన మాటలు మకరందంతో కూడిన మాటలు. ఆయన మాట్లాడుతూ ఉంటే అమృతంలాగా ఉంటాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకు ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. దేని పిల్లరా, ఇంకా ఎవరైనా ఇక్కడ ఏ హృదయం అయితే దుఃఖంతో వచ్చిందా, పాత సంవత్సరం గతించిపోవడానికి ఇక కొద్దిసేపే ఉంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుని మాటలు వినడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, దేవుని మాటలు నీతో బయలుపడిన వెంటనే నీ జీవితంలో ఆనందాన్ని ప్రభు కుమ్మరిస్తాడు. కనుక నాదేం పిల్లరా, దేవుని మాటలు వినడానికి ఇక్కడికి వచ్చావు. ఒక రోజున మోషే కూడా, నేను మాట్లాడలేనయ్యా, ఈ ప్రజలతో నేను మాట్లాడలేను, నాకు మాటలు సరిగా రావు, నేను నత్తోని, నా మాటలు ఎవరింటారు, నేను మాట్లాడలేను, నేను నత్తి మాటలు మాట్లాడతాను కనుక వద్దు, నేను మాట్లాడలేను అని అంటే మోషేతో దేవుడు అంటాడు, నువ్వు నిలబడిన వెంటనే ఇక మాట్లాడేశాడు దైవజనుడు. మోషే మాట్లాడుతున్నాడు, గలంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి? దేవుడు దైవ సేవకు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. కనుక నా దేని పిల్లారా, మరి ఈ పాత కొత్త సంవత్సరంలో ఇక ప్రభు మనల్ని ఉద్దేశించి మరొక వాగ్దానాన్ని మనకు బయలుదేరిపోయే సమయం ఆసనం అవుతుంది. కనుక దైవ సేవకు నోట వాగ్దానం మనతో ఇక మాట్లాడుతున్నప్పుడు మన హృదయం, మన జీవితం, మన బ్రతుకు, మన జీవితాలు ఆనందంతో ప్రభు నింపి ఆశీర్వాదకరంగా దేవుని యొక్క మార్గాల్లో మనల్ని నడిపించును గాక.